హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకు ఇప్పుడిప్పుడే ముఖ్యమైన అప్డేట్ ఒకటి రావడం జరిగిందండి. అదేంటంటే జూలై 1 నుంచి ఇచ్చే పెన్షన్లపై కీలక మార్పులంటూ ముఖ్యమైన అప్డేట్ ఒకటి రావడం జరిగింది. జూలైలోనే ఒక్కొక్కరికి 7,000 పింఛను ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ పింఛను లబ్ధిదారులకు జూలై నుంచి 4,000 పింఛను అందుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ఒక్కటైన పింఛను పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3వ సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 3,000 పింఛన్ అందిస్తుండగా ఇకపై 4,000 అందిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పథకానికి పెట్టిన పేరు ఎన్టీఆర్ భరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు 4,000 పింఛను ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 1న ఒక్కొక్కరికి 7,000 పింఛను అందిస్తారు. ఏప్రిల్, మే, జూన్ నెలలో చెల్లించవలసిన ఒక్కో 1,000 రూపాయలతో పాటు జూలై నెల పింఛను 4,000తో కలిపి మొత్తం 7,000 అందిస్తారు. ఆగస్టు నెల నుంచి మాత్రం 4,000 చొప్పున పంపిణీ చేస్తారు. 4,000 పింఛను అందుకునే లబ్ధిదారుల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాయిలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులు ఉన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం 3,000 ఇస్తుండగా ఇకపై 6,000 ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అనారోగ్యంతో మంచాన పడిన వారికి, డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న 5,000 పింఛనుకు బదులుగా 10,000 ఇవ్వాలని నిర్ణయించారు. కుష్ఠవ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి 6,000 ఇస్తారు.